కాంగ్రెస్ ప్రజాపాలన చూసి బీఆర్ఎస్ నేతలు సహించలేకపోతున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేతలు ప్రతిరోజు అనవసరంగా రేవంత్ సర్కార్ను విమర్శిస్తున్నారని ఆరోపించారు. వరదల్లో ప్రజలు నష్టపోతే ప్రధాన ప్రతిపక్ష కేసీఆర్ ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ సర్కార్ పెండింగ్ లో ఉంచిన కాళోజీ కళాక్షేత్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశామన్నారు కాంగ్రెస్ నేతలు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రత్యేక నిబంధనలు అమల్లోకి తీసుకొస్తున్నామన్నారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టం తీసుకొస్తామని తెలిపారు. హైదరాబాద్ లో తెలంగాణ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ సమావేశంలో పాల్గొన్నారు పొన్నం. మోటార్ వాహనాల చట్టం 1988 ప్రకారంగా డ్రైవింగ్ లైసెన్సులు ఇప్పటికే 6,916 ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 31 వరకు రద్దు చేయబడ్డాయి. భవిష్యత్తులో దీన్ని చాలా కఠినంగా చేయబోతా ఉన్నాం. కేంద్రంలో వాహన చట్టం కింద 28 రాష్ట్రాలను ఈ రాష్ట్రాన్ని కూడా అందులో తీసుకొని పోయి కొన్ని సంస్కరణలు చేయాలనే ఆలోచనతోటి ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రజాపాలన చూసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓర్వలేకపోతున్నారని విమర్శించారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఎక్స్ లో రెగ్యులర్ గా ఏదో ఒక ట్వీట్ పోస్ట్ చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఏదైనా ట్వీట్ చేసేటప్పుడైనా మాట్లాడేటప్పుడైనా సరైన నివేదికలు గ్రౌండ్ వర్క్ ఏంటో తెలుసుకొని చేయాలని సూచించారు కిరణ్ కుమార్ రెడ్డి. గత 8 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓర్వలేకుండా రోజు పొద్దున లేచి ఇంకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఇంకా మేమే అధికారంలో ఉన్నాము అని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న విషయాన్ని జీర్ణించుకోలేక ఏదో ఒక ట్వీట్ పెట్టి ప్రజల్ని తప్పుదో పట్టియాలని చూస్తున్నట్టుగా కనపడుతుంది. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినటువంటి కార్యాచరణ ఈ రిఫార్మ్స్ ని ఏదైతే 2022 రిఫార్మ్స్ ని తీసుకొని ఇప్పుడున్నటువంటి ఈ ఆర్టికల్ రావడం జరిగింది. రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకున్నారనే ఆక్రోశంతో మాజీ మంత్రి హరీష్ రావు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని విమర్శించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. వర్షాలతో నష్టపోయిన ఒక్క రైతును కూడా కేసీఆర్ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్కరికి కూడా పరిహారం ఇవ్వలేదని ఫైర్ అయ్యారు ఆది శ్రీనివాస్. ₹1,00,000 రుణమాఫీ గొప్ప చెప్తుండ్రే, ఆ డబ్బు ఆనాడు వడ్డీకే సరిపోయిన సందర్భం మీరు మర్చిపోయి అడుగుతున్నా. ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందని ఇచ్చిన మాట కట్టుబడులని రుణ విముక్తిని చేస్తున్నాం. కొత్తగా రుణాన్ని తీసుకునేటువంటి కార్యక్రమం ఏర్పడేస్తున్నాం. ఈరోజు రైతుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంటే ఈరోజు దుఃఖంలో మునిగిపోయినటువంటి పరిస్థితి హరీష్ రావు గారిది, కేటీఆర్ గారిది. కాళోజీ చరిత్ర గురించి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కు తెలియదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. కాళోజీ కళాక్షేత్రం తుప్పుపట్టి అమ్ముకునే పరిస్థితిలో ఉంటే తాము దాన్ని అద్భుతంగా నిర్మించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్, మంత్రులు సీతక్క, పొంగిలేటిలతో మాట్లాడి 45 కోట్ల రూపాయలు రిలీజ్ చేయించి పనులు పూర్తి చేశామన్నారు. 2-3 నెలలు ఎలక్షన్లకే పోయినాయి. అయినా 5-6 నెలల్లో డే అండ్ నైట్ ఫ్లడ్ లైట్స్ పెట్టి కంప్లీట్ చేసుకుంటూ మేము చేసుకొని వస్తే ఇవాళ ఆయన మాట్లాడే మాటలకు మేము అక్కడ పార్లమెంట్లో కనుక ఇచ్చేది ఉంటే ఇక్కడ పట్టుకొచ్చి మేమే చేసినాం అన్నట్టు విధంగా మాట్లాడుతుంటే నవ్వు వస్తున్నది. ప్రజలు ఇంకా నమ్ముతారు అనుకుంటున్నాడు. ఇవాళ పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. ఉద్యమకారులు, కళాకారులు, ఇంత మంచి గౌరవప్రదమైన పేర్లు వీళ్ళు వాడుతుంటే, వీళ్ళ స్వార్థానికి వాడుతుంటే సిగ్గు అనిపిస్తున్నది. మాలలు ఐక్యమత్యంగా ఉండాలన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మాలల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. మహబూబ్ నగర్ లో మాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు వివేక్. దేశంలో కులగణన జరగాలని చెప్పారు. జనాభా దామాషా ప్రకారం దళితులకు న్యాయం జరగాలని తెలిపారు. మీరందరూ కలిసి ఉంటే మేము వెనుక ఉంటాం, మీరు కలిసి లేకుంటే మేము కూడా వెనుక ఉండడం చాలా కష్టం. ఎందుకంటే 10 మంది కలిసి ఉన్నప్పుడు ఒక పెద్ద స్ట్రెంగ్త్ అవుతుంది. 10 మంది వేరే వేరేగా ఉన్నప్పుడు స్ట్రెంగ్త్ చాలా తక్కువైపోతుంది. పాలిటిక్స్లో రాజకీయాలలో ఉన్న నాయకులందరికీ కూడా మీరందరూ బలంగా ఉన్నప్పుడు మాకు కూడా ఆ బలం ఉంటుంది. మనం ఎవరు వ్యతిరేకంగా ఏం మాట్లాడటం లేదు, ఎవరు వ్యతిరేకంగా ఏం చేయటం లేదు. యాక్చువల్లీ వీళ్ళు ABCD అన్నారు. నేను ముఖ్యమంత్రి గారికి అదే చెప్పినాను. సమాజంలో ఉపాధ్యాయుడిదే ఉన్నతమైన స్థానమన్నారు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాలలో ఏర్పాటు చేసిన గురు పూజోత్సవంలో పాల్గొని సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.